ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ ధర్మనగరం. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం మిథిలా నగరంలో యశవర్ధనుడని ఒక క్షత్రియ కుమారుడు ఉండేవాడు. వాడు అమిత పరాక్రమవంతుడు, సాహసి. దానికి తోడు వాడు అమితమైన కోపిష్టి. ఎవరి భయము లేక వాడు విచ్చలవిడిగా సంచరిస్తూ దుర్మార్గుడై జీవించసాగాడు. వాడు చెయ్యని పాపకార్యం లేదు. ఎవరైనా తనను ఎదిరిస్తే వాళ్లను తన కత్తికి బలిస్తుండేవాడు. కానీ కొంతకాలానికి యశవర్ధనుడి పాపం పండింది. ఒకనాడు వాడు రాజుగారి బావమరిదితోనే తలబడ్డాడు. ఇద్దరు కత్తులు దూశారు. కానీ రాజుగారి బావమరిది కత్తి ఎత్తేలోపుగా యశవర్ధనుడు అతన్ని గుండెలో పొడిచేశాడు. ఈ వార్త వినగానే రాజుగారు మండిపడి యశవర్ధనుడిని పట్టుకుని తలగొట్టమని తన భటులకందరికీ ఉత్తర్వు ఇచ్చాడు. ప్రాణాలతో ఉండాలంటే దేశం విడిచి పారిపోవడం తప్ప మరొక మార్గం లేదు. అందుచేత యశవర్ధనుడు తన గుర్రం మీద ఎక్కి పారిపోసాగాడు. గుర్రం శరవేగంతో కోసులు యోజనాలు దాటి పరిగెత్తి గుండె పగిలి చచ్చి పడిపోయింది. తాను ఇంకా దేశం దాటి పోలేదేమోనని, తన కోసం రాజభటులు తరుముకుంటూ వస్తున్నారేమోనని భయపడి యశవర్ధనుడు అలసిపోయి ఆకలి దప్పులతో బాధపడుతూ కూడా ఆ చీకటిలోనే అడవుల వెంట కొండల వెంట పరిగెత్తి తెల్లవారేసరికి ఒక కొండ శిఖరానికి చేరాడు. అక్కడ తను కాసేపు విశ్రమించి తాను వచ్చిన దారిని పరీక్షించాడు. తన వెంట ఎవరూ రావడం లేదని రూఢీ చేసుకుని కొండ అవతలి వైపు చూశాడు. అక్కడ ఒక లోయలో అమిత అందమైన నగరం ఒకటి అతనికి కనబడింది. ఆ నగరాన్ని చూడగానే యశవర్ధనుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఎందుకంటే తమ రాజ్యంలో అటువంటి నగరం ఒకటి ఉన్నదని అతనెన్నడూ వినలేదు. ఇది ఇంకో రాజ్యమై ఉంటుంది. ఇక్కడ తను క్షేమంగా సుఖంగా ఉండవచ్చు. ఈ మాట అనుకుని అతను లోయలోకి దిగసాగాడు. మధ్యదారిలో ఒక గొర్రెల కాపరి కనిపించగా యశవర్ధనుడు, ఆ కనబడే నగరం పేరేమిటి అని అడిగాడు. ధర్మనగరం అన్నాడు గొర్రెల కాపరి. యశవర్ధనుడి అనుమానం రూఢి అయింది. ఇదేదో కొత్త నగరం. ఆ నగరం కొత్తదే కాక చాలా వింతగా కూడా ఉంది. యశవర్ధనుడు నగరం ప్రవేశించి విశాలమైన వీధుల వెంట ఎత్తైన మేడల మధ్యగా నడవసాగాడు. వీధిలో ఎందరో స్త్రీలు పురుషులు నడుస్తున్నారు. కొందరు నిలబడి మాట్లాడుతున్నారు. వారిలో ఒక్కరు కూడా అనారోగ్యంగా బలహీనంగా కనబడలేదు. ఇదేదో మహాపుణ్య నగరంలాగుంది. ఇక్కడ దుఃఖం అన్నది కనిపించలేదు అనుకుంటూ యశవర్ధనుడు ఒక దుకాణం సమీపంగా వచ్చాడు. ఆ సమయాన అతనికి ఒక చిత్రం కంటబడింది. దుకాణదారు కొనవచ్చిన వారితో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఎవడో యువకుడు దుకాణం నుంచి ఏదో వస్తువు దొంగలించి అటు ఇటు చూసి ఏమీ అరగనట్టు వీధి వెంబడి నడవసాగాడు. అతను 4 అడుగులు వేశాడో లేదో పెద్ద మోతతో ఆ యువకుడి కాళ్ళ కింది భూమి విచ్చుకున్నది. వాడు అడుగున పడిపోయాడు. వెంటనే భూమి మళ్లీ మూసుకున్నది. ఇది కడ్డారా చూస్తున్న యశవర్ధనుడు చాలాసేపు స్తంభించిపోయాడు. తాను చూసిన ఈ సంఘటన ఇతరులు కూడా చూసినట్టు అతను గమనించాడు. అయితే వారు అతనిలాగా ఆశ్చర్యపడలేదు. ఒక్క క్షణం ఆగి వారు మళ్ళీ తమ దారిన వెళ్ళారు. వారికిది పొరపాటిలాగే కనబడింది. ఈ నగరంలో జనం ఇలాగే మరణిస్తారని యశవర్ధనుడికి త్వరలోనే తెలిసి వచ్చింది. ఇంకా ఎన్నో చోట్ల ఇంకా ఎందరో భూగర్భంలోకి పోవడం అతను కళ్ళారా చూశాడు. అంతేకాదు వారిలో ఏ ఒక్కడూ ప్రమాదవశాన చావలేదు. సాటి మానవులకు ఏదో ద్రోహం తలపెట్టిన వారి కాళ్ళ కిందనే భూమి విచ్చుకున్నది. వాళ్లే ఇలాంటి ఘోర మరణాల పాలైనారు. ఒక చోట ఒక మనిషి నడుస్తూ ఉంటే ఇంకొక మనిషి వెనక నుంచి ముందున్న వాడిని బాకుతో పొడవబోయాడు. అంతలోనే వాడి కాళ్ళ కింది భూమి పగిలి వాడు కాస్త భూగర్భంలోకి పోయాడు. మరొక చోట నలుగురు చేరి ఒక స్త్రీని పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తుండగా వారి కింద భూమి బద్దలైంది. నలుగురు భూగర్భంలోకి పోయారు. భూమి మళ్లీ మూసుకుపోయింది. యశవర్ధనుడు తాను చూసిన ఈ వింత మరణాలను గురించి ఆలోచిస్తూ ఒకచోట నిలబడి భూదేవి క్షమించదని తెలిసి కూడా ఈ నగరంలో ఉండే ప్రజలు ఎందుకిలా పాపాలు చేస్తారు? వీళ్లకు చచ్చిపోతామన్నది ఆ క్షణాన జ్ఞాపకం రాదా అని తనలో తాను అనుకున్నాడు. మీ దేవురు నాయనా అని అతని సమీపం నుంచే ఒక ప్రశ్న వినిపించింది. యశవర్ధనుడు ఉలిక్కిపడి చూడగా అతని పక్కనే ఒక సాధువు నిలబడి ఉన్నాడు. మాది మిథిలా నగరం అన్నాడు యశవర్ధనుడు. మీ మిథిలలో మృత్యువు చెప్పి వస్తుందా? అక్కడ ప్రజలు ఆకస్మికంగా చావరా? అంత మాత్రాన వారు పశ్చాత్తాపడి పాపాలు చేయడం మానేస్తున్నారా అని సాధువు అడిగాడు. యశవర్ధనుడికి ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నట్టయింది. తాను చేసిన పాపకార్యాలన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అతనికి పశ్చాత్తాపం కలిగింది.
అతను సాధువు కాళ్ళ మీద పడి, స్వామి, నేను ఒక పాపినే. చావు తప్పించుకోవడానికి ఈ నగరం వచ్చి తప్పించుకోవాల్సింది చావు నుంచి కాదని, పాపం నుంచి అని తెలుసుకున్నాను. నాకు పుణ్యమార్గం ఉపదేశించండి అని ప్రార్థించాడు. సాధువు యశవర్ధనుడికి పుణ్యమార్గము, ధర్మము, నీతి ఉపదేశించాడు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.